బంగారము కాల్చివేయనట్టు నీవు కాల్చివేయదం. దరిద్రుడవైతే తెల్లని వస్త్రములను ధరించుకుని నీ కనులకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద నుండి కనుక్కోమని అంటున్నాడు. అంటే నువ్వు ధనం కలిగి ఉంటే నువ్వు మర్చిపోతావు, నువ్వు సమృద్ధి కలిగి ఉంటే నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు దేవునిని ఎరుగుతావు అని చెప్పుచున్నాడు. మనం నిజమే కదండి, అన్నీ ఉన్నాయనుకో దేవుణ్ణి మర్చిపోతాము, మన స్నేహితులు మర్చిపోతాము, ఎవరు గుర్తుకు రారు. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని మనము పిలిస్తే దేవుడు మనం ఆలకిస్తాడంటారా? ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అన్నాడు. కానీ స్తుతించుము అని అంటే బ్రతుకుతుడేమో కదా. ఒకవేళ ధనవంతుడు సుఖించుము అనగా బ్రతుకును, కానీ అంత ధనమంతా కూర్చుకున్నాడు, ధాన్యమును కూర్చుకున్నాడు, ప్రాణం ఏమైపోయింది? ఓసి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణముని నేను అడుగుచున్నా, నీ ధనం ఏమైపోయింది ఇదని. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? నీవు ధనవంతుడవైతే నువ్వు పుటమిలో వేయబడిన బంగారం కాలినట్టు కాలిపోతావని అంటున్నాడు. ఒకవేళ సమృద్ధిని కలిగి ఉంటే, నాకు సమృద్ధి లేకపోతే కనుక నా యొద్ద నుండి నువ్వు కాటుకను కొనుక్కొనుము, నీకు నేను ఇచ్చేదనని బుద్ధి చెప్పేదనను. అంటే దేవుని యొద్ద మనకి ఏం దొరుకుతుంది? బుద్ధి దొరుకుతుంది, మంచి స్వభావం దొరుకుతుంది. అది నువ్వు కొనుక్కుని నువ్వు సమృద్ధి కలిగి ఉండమని అంటున్నాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీ ఆస్తి కలిగి మారు మనసు పొందుము. ఏంటది? నేను శిక్షించిన వారందరినీ కూడా గద్దిస్తున్నాను, వారందరూ కూడా మారు మనసు పొందుడి, ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి అని అంటున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నుండి నిలిచియుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము? తలుపు తీసేవారిగా ఉన్నాము, వేసేవారిగా ఉన్నాము. ఒకవేళ దేవుడు వచ్చి తలుపు తడితే, నేను వచ్చి మీ వద్ద తలుపు తడితే, వచ్చి తలుపు తీసిన వేడల నేను మిమ్మును లోనికి వచ్చి నీతో నా భోజనము చేసేదను, నీవు నాతో నేను నీతో భోజనమును చేసేదను అని అంటున్నాడు. తలుపు తీస్తే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని